Hello everyone, welcome back to your Pathshala. మరి ఈరోజు డిసెంబర్ 15, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ కి వెళ్ళక ముందు ఒకసారి బేసిక్స్ అవగొట్టేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంటే లుక్ ఈస్ట్ పాలసీ దీని గురించి మీరు చదివే ఉంటారు. లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా వాజ్ లాంచ్డ్ బై ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు ఇన్ ద ఇయర్ 1991. లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఉంది కదండి, అది మరి ఇంతకు ముందు మనకి మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహరావు 1991లో ఆయన మరి లాంచ్ చేయబడింది. వాజ్ లాంచ్డ్ బై అంటే ఇది ప్యాసివ్ వాయిస్, పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అని మనం చెప్పుకోవచ్చు. పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ ఎందుకు అంటే ఇక్కడ was plus V3 ఉంది కాబట్టి form 3. The main focus of this policy was to shift the country's trading focus from the west and the neighbors to the booming Southeast Asian countries. ఈ మెయిన్ ఫోకస్ ఏంటంటే పాలసీది మరి ఏదైతే కంట్రీ యొక్క ట్రేడింగ్ బిజినెస్ పాలసీ ఉందో ఆ ఫోకస్ అనేది మరి వెస్ట్ నుంచి అంటే మరి పాశ్చాత్మిక దేశాల నుంచి మరి ఈస్ట్ సైడ్ టువర్డ్స్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వెళ్తే మరి ట్రేడ్ అనేది బూమింగ్ అవ్వచ్చు కదా అనే సిద్ధాంతంతో మరి ఇది ఈ పాలసీ అనేది చాక్అవుట్ చేయబడింది. ద న్యూ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ upgraded this policy as the Act East policy at the East Asia Summit held in Myanmar in the year 2014 అండి. అంటే నవంబర్ 2014 లో మరి ఇది ఏం చేశారంటే 9th ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో ఇది లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ వరకు అప్గ్రేడ్ అవ్వబడింది. మన మొబైల్ అప్లికేషన్స్ ఎలా అప్డేట్ చేసుకుంటామో లుక్ ఈస్ట్ నుంచి యాక్ట్ ఈస్ట్ వైపు మరి అప్డేట్ అవ్వడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఎక్కడ ఉందంటే అప్గ్రేడ్ అవ్వబడింది ఏ ఇయర్ లో అండ్ ఏ వెన్యూలో ఎక్కడ అని అడగొచ్చు. అండ్ నా వరకు వచ్చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ చూస్తుంటే మీరు వాజ్ లాంచ్డ్ బై, లాంచ్ చేయబడినది ఎవరి ద్వారా? బై ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు ఇన్ 1991. ఇయర్స్ అట్లా వచ్చినప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. కొంతమంది ఆన్ 1991 అంటారు, కాదు ఇన్ 1991. ఓకేనా అండి? ఇన్ నవంబర్ అనే అనాలి. ఇన్ నవంబర్, ఆన్ నవంబర్ కాదు. ఇన్ అక్టోబర్, ఇన్ డిసెంబర్, ఇన్ జనవరి అంటాం. ఆన్ 13th of January అంటే డేట్ అండ్ డే వచ్చేసరికి ఆన్ 13th of January అట్లా అంటాం. ఓకే, నెక్స్ట్ the key differences between look east policy and act east policy is as follows. The focus of the look east policy was to increase the economic integration with the Southeast Asian countries. మరి మెయిన్ ఫోకస్ ఏంటంటే లుక్ ఈస్ట్ పాలసీది ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఆర్థిక సంబంధాలు పెంచుకోవాలని. దేంతో? సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే తెలుసు కదండి, సౌత్ అంటే ఇక్కడ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో. అండ్ ద ఏరియా వాజ్ జస్ట్ కన్ఫైన్ టు సౌత్ ఈస్ట్ ఏషియా ఓన్లీ. అంటే కన్ఫైన్ అవ్వబడింది అంటే గనక మరి అక్కడే ఉండిపోవడం జరిగింది. ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వరకు ఇది పరిమితమైనది. On the other hand, the focus of the Act East policy is economic and security integration. Economic issues తో పాటు అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ తో పాటు సెక్యూరిటీ, మన దేశ సంరక్షణ ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా ప్లస్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాతో పాటు ఈస్ట్ ఏషియాను కూడా మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్. ఓకే, సో మరి లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ బేసిక్స్ చూశారు. దాని తర్వాత మరి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీని గురించి కూడా వాట్ ఈస్ వాట్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మరి మోడీ గారు కనపడుతున్నారు మీకు. ఎ ల్యాండ్ మార్క్ డే ఫర్ ఇండియా అండ్ అవర్ నేషన్స్ ఇథోస్ ఆఫ్ కంపాషన్ అండ్ బ్రదర్హుడ్. దిస్ బిల్ విల్ అలివియేట్ ద సఫరింగ్. అలివియేట్ అంటే ఏంటంటే తగ్గిస్తోంది అని, తగ్గిస్తోంది. This bill will alleviate the suffering of many who faced persecution for years. Persecution అంటే మనం ప్రాసిక్యూషన్ కాదు, ప్రాసిక్యూషన్ అంటే మరి లీగల్ వర్డ్ అది. ఓకేనా అండి? అడ్వకేట్స్ చేసేది ప్రాసిక్యూషన్, అందుకనే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు. మరి ఇది పర్సిక్యూషన్ అండి. పర్సిక్యూషన్ చేసేవాడిని పర్సిక్యూటర్ అంటారు. పర్సిక్యూట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎవరినైనా హింసించడం, హింసించడం అన్నమాట. హింసించడం, సారీ అండి తెలుగు, హింసించడం. ఓకే, అయితే ఇక్కడ చూస్తే దిస్ బిల్ విల్ అలివియేట్ ద సఫరింగ్ ఆఫ్ మెనీ హూ ఫేస్డ్ పర్సిక్యూషన్. అంటే హూ ఫేస్డ్ అంటే ఆ హింస ఎవరైతే ఫేస్ అయ్యారో. పర్సిక్యూట్ అంటే హింసించడం, పర్సిక్యూషన్ అంటే హింస.
ఎందుకంటే ఇది నౌన్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఇది హింస అంటాం, ఇది వర్బ్ ఫామ్ లో ఉంది కాబట్టి హింసించడం అంటాం. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటంటే బిల్ గ్రాంట్ సిటిజన్షిప్ టు హిందూస్, సిఖ్స్, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ పార్సీస్, ముస్లిమ్స్ ఏరి ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ who moved to India before December 31, 2014. అంటే హిందూస్ కి, సిక్స్ కి, క్రిస్టియన్స్ కి, జైన్స్ కి, బుద్ధిస్ట్ కి, పార్సీస్ కి ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి December 31, 2014 నుంచి ముందు ముందు మరి వచ్చారో ఇక్కడికి, వాళ్ళందరికీ సిటిజన్షిప్ మరి ఇస్తాము అని ఈ బిల్ అన్నమాట. కానీ దీంట్లో ముస్లిమ్స్ లేరు. సో ఇక్కడ నుంచి గొడవ బర్స్ట్ అయింది అట్లాగా. రెడ్యూసెస్ డ్యూరేషన్ రెసిడెన్సీ ఫ్రమ్ 11 years to 5 years. డ్యూరేషన్ రెసిడెన్సీని కూడా మరి 11 years నుంచి 5 years తగ్గడం జరిగింది. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అదంతా మీకు ఇప్పుడు అనవసరం లేదు, ఎందుకంటే ఈ ఆర్టికల్లో సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది జరిగిందో లేదో, దీని మీద ప్రొటెస్ట్ అంటే నిరసనలు మొదలవుతున్నాయో లేదో అంటే జరుగుతూ ఉన్నాయి, ఆ టైంకి మనకి కరోనా వైరస్ రావడం జరిగింది. ఓకేనా అండి? సో అదండి మీకు ఇక్కడ బేసిక్స్ వచ్చేసరికి లుకిస్ట్ పాలసీ, యాక్టివిస్ట్ పాలసీ, దాని తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి. అంటే ఇది ఫస్ట్ మీకు బిల్ గురించి పేపర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మీకు ఇక్కడ బిల్ మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక చిన్న క్వశ్చన్ అండి, మనకి సిటిజన్షిప్ గురించి అందరూ చదువుతారు పాలిటీలో, చదువుతున్నప్పుడు ఆర్టికల్స్ 5 to 11 అని వాటిని కవర్ చేస్తుందని సిటిజన్షిప్ గురించి చదువుతాం. పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చదువుతాం, పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చదువుతాం. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 5, 6, 7, 8, 9, 10, 11 అన్ని సిటిజన్షిప్ గురించి అన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, మీ బుక్స్ తీయండి బయటికి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. అంటే రైట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టన్ పర్సన్స్ హూ హావ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 5 or 7 or 6 or 8 or 9. అలాగ అన్ని ఒకసారి చూసి మీరు నాకు వీలైతే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఒక విధంగా మీరు ఇలా చేస్తే ఏంటంటేనండి ఎగ్జామ్ కి ఇంగ్లీష్ బూస్టింగ్ తో పాటు మీకు జనరల్ అవేర్నెస్ కూడా బూస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అసలైన కథలోకి వద్దాం. ఇవాళ ఎడిటోరియల్ చూస్తే ఈస్టర్న్ తూర్పు డిస్క్వైట్, క్వైట్ అంటే నిశ్శబ్దం, డిస్క్వైట్ అంటే నిశ్శబ్దం లేదు, అల్లరి మొదలవుతాం. చూద్దాం ఈస్టర్న్ అంటే ఏంటి. మన ఇండియాలో ఈస్టర్న్ అంటే వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, అది వేరు, నార్త్ ఈస్ట్ వేరు, 7 sisters. సో ఈస్టర్న్ అన్నాడంటే కంపల్సరీగా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతుంది. ద బ్యాటిల్ బిట్వీన్ ద తృణమూల్ అండ్ ద బీజేపీ షుడ్ నాట్ టర్న్ ఇంటూ ఏ సెంటర్ స్టేట్ టజిల్. టజిల్ అంటే ఇక్కడ ఫైట్ అమ్మా. సో వారిద్దరి యొక్క బ్యాటిల్ ఒక ఫైట్ కింద మారకూడదు. సింపుల్ హెడ్డింగ్ అమ్మే, సబ్ హెడ్డింగ్. ఇట్ ఈస్ నౌ డిస్కన్సర్టింగ్లీ క్లియర్. క్లియర్ అంటే ఎడ్జెక్టివ్ నాన్న, ఎడ్జెక్టివ్ ముందు ఏం రావాలని చెప్పాను, యాడ్వర్బ్. ఇక్కడ చూస్తే మీరు డిస్కన్సర్టింగ్లీ అనే దాంట్లో ఎల్వై అనే సఫిక్స్ ఉంది కాబట్టి దీన్ని మనం యాడ్వర్బ్ అనుకోవచ్చు. డిస్కన్సర్టింగ్ అంటే భంగపరచడం అన్నమాట. దట్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ ఎర్లీ 2021 విల్ బి వన్ ఆఫ్ ద ఫియర్సెస్ట్ పొలిటికల్ కంబాట్స్. వన్ ఆఫ్ ద అన్నప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ ఎడ్జెక్టివ్ వాడాలి. సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అన్ ఎడ్జెక్టివ్ అంటే చివరిలో మనకి ఎస్టీ అనే సఫిక్స్ ఉంటది, అందుకనే ఫియర్సెస్ట్ అని వాడాను ఇక్కడ. వన్ ఆఫ్ ద ఫియర్సెస్ట్ కంబాట్స్ అంటే ఫైట్స్ అన్నట్టు, ఫైట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకేనా అండి? అంటే 2021 లో జరగబోయే ఎలక్షన్ వన్ ఆఫ్ ద భయంకరమైన బ్యాటిల్స్ అంట మన ఇండియాలో, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఏ స్పెక్టర్ ఆఫ్ వైలెన్స్. స్పెక్టర్ అంటే ఒక భ్రాంతి, భయపట్టే రూపం అనుకోవచ్చు. గోస్ట్ ఒక మూవీ కూడా వచ్చింది కదా. ఏ స్పెక్టర్ ఆఫ్ వైలెన్స్ ఈస్ బీయింగ్ ఫోర్టోల్డ్. ఈజ్ బీయింగ్ ఫోర్టోల్డ్ అనేది మనకి ఇది కూడా ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఫోర్టోల్డ్ అంటే ముందే చెప్పడం. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ మర్డర్స్ అండ్ క్లాషెస్ ఇన్ రీసెంట్ వీక్స్. ఈ మధ్య జరుగుతున్న రీసెంట్ మర్డర్స్, క్లాషెస్ ఏవైతే ఉన్నాయో మరి భ్రాంతిపరిచే రూపం ద్వారా ఇవి మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పబడుతూనే ఉన్నాయి. With the ruling party at the center, the Bharatiya Janata Party BJP determined to displace the party in power in the state. మరి డిస్ప్లేస్ అంటే మార్చబోతుంది, అంటే మెల్లిగా దాన్ని కూడా మరి అడుగు పెట్టబోతుందని. ద ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ విచ్ ఈస్ ఈక్వల్లీ డిటర్మైన్ టు గార్డ్ ఇట్స్ రెయిన్. రెయిన్ అంటే ఒక ఏమంటుందన్న ఒక రూల్ అనుకోవచ్చమ్మా, ఒక రూల్, పాలన. ఓకే, నెక్స్ట్ governments are also being drawn into a partisan conduct. పార్టిజాన్ కండక్ట్ అంటే, పార్టిజన్ అంటే పక్షపాతం, ఏమి లాజిక్ లేకుండా నమ్మేస్తారంట, పక్షపాతం, ఒకే బయాస్డ్ వ్యూతో ఉంటారు. కండక్ట్ అంటే ప్రవర్తన. సో గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో బీయింగ్ డ్రాన్ ఇంటూ ఏ పార్టిజాన్ కండక్ట్.
అంటే పక్షపాతంగా ప్రవర్తించడం మొదలు పెడుతున్నాయి గవర్నమెంట్స్ కూడా. అకార్డింగ్ టు వన్ రిపోర్ట్, మోర్ దాన్ 50 పొలిటికల్ మర్డర్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద స్టేట్ సిన్స్ ద 2019 లోక్సభ ఎలక్షన్. చూసారా, మోర్ దాన్ ఇక్కడ సిన్స్ అని టైం మార్కర్ ఇచ్చిండు, పాయింట్ ఆఫ్ టైం. అందుకనే మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడం జరిగినది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యావ్ ప్లస్ టేకెన్, టేకెన్ అంటే V3 ఇక్కడ. సో మోర్ దాన్ 50 పొలిటికల్ మర్డర్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ in the state since the 2019 Lok Sabha election, when the BJP made deep inroads. Inroads అంటే ఆక్రమించుకుంది, ఎంక్రోచ్మెంట్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో మనం, ఎంక్రోచ్మెంట్. సో BJP made inroads by winning 18 of its 42 seats. ఓకే, అంటే మరి తెలంగాణలో కాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా మరి విజృంభించడం మొదలు పెడుతుంది. లిమిటెడ్ టు వెస్ట్ అండ్ నార్త్ ఇండియా ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రోత్, ద బీజేపీ హెస్ అడాప్టెడ్. అడాప్టెడ్ అంటే ఏంటమ్మా? అడాప్టెడ్ అంటే ఏంటి? మరి తీసుకుంది, అన్ యాక్టిస్ట్ పాలసీ. ADAPT, అడాప్ట్ అంటే ఏంటి? అడాప్ట్, అడ్జస్ట్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం. అడాప్ట్ అంటే ఏంటి? దత్తత తీసుకోవడం, లేకపోతే తీసుకోవడం అనమాట, తీసుకోవడం. సో ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ చూస్తున్నారండి. ద బీజేపీ హెస్ అడాప్టెడ్ అంటే ఇక్కడ దత్తత తీసుకోలేదు, తీసుకుంది. అన్ యాక్టిస్ట్ పాలసీ టు రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తన్, బలపరచడానికి అనమాట, బలపరచడానికి, బలపరచడానికి. ఓకే, టు reinforce its dominance since 2014. Having won Assam in 2016, ఇక్కడ present perfect participle ఇవ్వడం జరిగింది. Perfect participle అంటే having plus V3. So having won Assam in 2016 and gaining a foothold in several northeastern states, అంటే ఇది అస్సాం 2016 విన్ అవడమే కాకుండా అండ్ ఒక అడుగు కూడా పెట్టింది దేంట్లో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో. The party has set its eyes on West Bengal. పార్టీ వెంటనే దాని కళ్ళు వెస్ట్ బెంగాల్ మీద పెట్టడం జరిగింది ఈ సంవత్సరం, this year. It is pouring resources and deploying personnel with alacrity. Alacrity అంటే enthusiasm అన్నమాట. enthusiasm అంటే మనం ఉద్రేకత, సంతోషం అనుకోవచ్చు. పర్సనల్ అంటే స్టాఫ్ నానా, పర్సనల్ అంటే కనుక పర్సనల్, ప్రైవేట్ గా అనమాట. ద పార్టీస్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద నైబరింగ్ స్టేట్ ఆఫ్ బీహార్ రీసెంట్లీ హ్యాస్ యాడెడ్ ఫర్దర్ టెయిల్ విండ్. ఏమంటే టెయిల్ విండ్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరోప్లేన్ అనుకుందాం, ఇది ఒక ఏరోప్లేన్ అనుకుందాం. ఈ ఏరోప్లేన్ ఈ మూమెంట్ లో వెళ్తుంది అనుకోండి, విండ్ కనుక ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని హెడ్ విండ్ అంటాం. ఈ టైంలో మరి ఎయిర్ప్లేన్ ఫ్లై అవ్వడం చాలా కష్టం. అదే ఏరోప్లేన్ ఉందనుకోండి, ఇక్కడ ఇప్పుడు విండ్ డైరెక్షన్ ఇది ఇట్లా వెళ్తుంది ఏరోప్లేన్, విండ్ డైరెక్షన్ ఎట్లా ఉందంటే దీన్ని టెయిల్ విండ్ అంటాం. టెయిల్ విండ్ అంటే చాలా ఈజీయా డిఫికల్టా? చాలా ఈజీ అన్నట్టు. సో the party's impressive performance in the neighboring state of Bihar recently has added further tailwind to the BJP's eastward mudra అంటే 4A అడుగు అన్నమాట. సో tailwind అంటే ఈజీ పాలసీ అన్నట్టు. ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అండి. The party's 2019 advances were largely among Hindu migrants from what is today Bangladesh. పార్టీ యొక్క 2019 అడ్వాన్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అంటే ఈ హిందూ మైగ్రెంట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ టుడే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ మైగ్రెంట్స్ వల్లే దీని యొక్క ఆధిక్యత అనేది తెలియపరుస్తోంది ఇక్కడ. ద కాంట్రవర్షియల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నౌ ఏ కీ ప్లాంక్ ఆఫ్ ది బీజేపీ. కీ పాలసీ అంటే ఏంటమ్మా మీకు తెలుసు కదా, పాలసీ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాలసీ కింద మారింది ఇప్పుడు. ద AITMC పార్టీ అండి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, that replaced the left front which had been in power for 34 years until 2011 is staring at a crisis now. ఒక క్రైసిస్ లో, మరొక సంక్షోభంలో మరి ఇప్పుడు AITMC పార్టీ అనేది ఉంది. కానీ ఇది గత 34 అంటే ఇంతకు ముందు 34 ఏళ్ళు పార్టీలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ని ఓడించి వచ్చినా సరే ఇది ఇప్పుడు సంక్షోభంలో ఉన్నది. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ మొబిలైజింగ్ the resentment against the left. It was successful. It was past tense ఇచ్చింది ఇక్కడ, past tense ఎందుకంటే it was successful in mobilizing అంటే సమీకరణ, the resentment ఆగ్రహం against the left, but failed to buttress itself with an alternative governance and political agenda. ఇంకొక గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేయడం కానీ అట్లాంటి మరి ముట్టుగోడ అంటాం. బట్రస్ అంటే కొంచెం సపోర్టివ్ గా ఉండే గోడని మనం బట్రస్ అంటాం, అంటే ఒక పిల్లర్ అనుకోవచ్చు.
ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఏర్పరచుకోలేకపోయింది. ఏంటది? ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ద లెఫ్ట్ హ్యాస్ జాయిన్డ్ ద కాంగ్రెస్ ఇన్ ద మార్జిన్స్ అండ్ ఇట్ విల్ బి ఎ కంటెస్ట్ బిట్వీన్ ద అగ్రెసివ్ హిందుత్వ ఎజెండా ఆఫ్ ద బీజేపీ అండ్ ద కోహరెన్స్ అంటే స్ట్రైట్. ఓకే, ఇన్కహరెన్స్ అంటే ఏంటి? నాట్ స్ట్రైట్, డీవియేషన్ అంటే విరుద్ధం అనుకోవచ్చు. అండ్ ద ఇన్కహరెన్స్ ఆఫ్ ద ఏఐటిఎంసి which is often seen as indulgence of Muslim communal politics in వెస్ట్ బెంగాల్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డ్రగ్ ఎడిక్ట్ అనుకో, ఐ ఇండల్జ్ ఇన్ డ్రగ్స్ అంటాం, ఐ ఇండల్జ్ ఇన్ స్మోకింగ్ అంటాం, ఐ ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్ అంటాం. అంటే ఇండల్జ్ అంటే వ్యసనం అనుకోవచ్చు. మరి అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఏఐటిఎంసి విచ్ ఈస్ ఆఫెన్ సీన్ యాజ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనల్ పాలిటిక్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. కమ్యూనల్ మత గొడవలు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ మరి ఏఐటిఎంసిఏ ఇక్కడ మరి మెయిన్ గా పాత్ర పోషిస్తోంది, రెచ్చగొడుతోంది అని చెప్పి ఇక్కడ మరి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ద పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఎఫెక్టివ్. పోలీస్ పక్కన మనం ఎప్పుడు ప్లూరల్ వర్బ్ రాయాలి, అందుకనే హ్యావ్ బీన్ అన్నా. కొంతమంది పోలీస్ ఈజ్ అంటారు, నో, పోలీస్ ఆర్ అంటాము. అదే సింగులర్ గా యూజ్ చేస్తే పోలీస్ మ్యాన్ ఈజ్ అంటాం. The police have been ineffective against violent activists of the ruling party. The recent mob attack అంటే ఏంటంటే కూటమి. మాబ్ కి క్రౌడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, క్రౌడ్ అంటే ఎవరు అంటే గనక గుంపుగా ఉండే జనాలు, మాబ్ అంటే క్రౌడే విత్ వైలెన్స్ అన్నమాట. సో వైలెంట్ క్రౌడ్ ని మనం మాబ్ అంటాం. ఓకే, ద రీసెంట్ మాబ్ అటాక్ ఆన్ ద కాన్వాయ్ ఆఫ్ బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మార్క్డ్ ఎ డిటోరియేషన్ ఆన్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. డిటోరియేషన్ అంటే ఏంటమ్మా? క్షీణించిపోయింది అనమాట. అంటే జేపీ నడ్డా అనే పెద్ద బీజేపీ ప్రెసిడెంట్, ఆయన మీదే మరి అటాక్, ఆయన కాన్వాయ్ మీద అటాక్ జరగడం అనేది మరి లా అండ్ ఆర్డర్ అనేది క్షీణించిపోయిందనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ద బీజేపీ హ్యాస్ రెస్పాండెడ్ బై రోపింగ్ ఇన్ ద గవర్నర్ అండ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అంటే రెస్పాండ్ బై రోపింగ్ ఇన్ అంటే పర్సువేడింగ్, అంటే కన్విన్స్ చేయడం అనమాట. కన్విన్స్ చేయడాన్ని రోపింగ్ అంటాం. విచ్ హ్యాస్ సాట్ టు అటాచ్ 3 IPS ఆఫీసర్స్ వితౌట్ క్లియరెన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. The state government has since refused to relieve them from central deputation. The battle between AITMC and the BJP should not become a tussle, should not become a what? A what? Fight. అంటే ఇక్కడ టజల్ అనేది నౌన్ కింద వాడుకున్నాడు అనమాట. సో షుడ్ నాట్ బికమ్ ఎ టజల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. అంటే బీజేపీ మరియు ఏఐటిఎంసి మధ్యన ఒక ఫైట్ కింద మారకూడదు అని చెప్పి చెప్తున్న జరుగుతుంది. ద రోల్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ విల్ ఆల్సో బి అండర్ స్క్రూటినీ ఇన్ ద కమింగ్ డేస్ వన్స్ ఇట్ అనౌన్సెస్ ద షెడ్యూల్ ఫర్ ద ఎలక్షన్. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ కూడా మరి ఎగ్జామిన్ చేయడానికి మరి రెడీగా ఉంటది కమింగ్ డేస్ లో. స్క్రూటినీ అంటే అండర్ ఎగ్జామినేషన్, అండర్ ఎగ్జామినేషన్. ఓకే, గవర్నమెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. కాబట్టి ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది ఎలా ఫంక్షన్ చేస్తోంది, నా ఫోన్ ఎలా పని చేస్తోంది అంటే ఫంక్షన్ అంటే పని చేయడం. మరి ఫంక్షనరీస్ అంటే ఎవరో తెలుసా? ఆఫీసెస్ లో పనిచేసేవారు, అంటే అఫీషియల్స్ ని మనం ఫంక్షనరీస్ అనుకుంటాం. అఫీషియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అని అండర్లైన్ చేసుకోండి. So governments and constitutional functionaries must stay above the fray regardless of the high stakes parties might be playing for. Stakes అంటే పందెం అన్నమాట. అంటే గవర్నమెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మస్ట్ స్టే అబౌవ్ ద ఫ్రే. ఫ్రే అంటే ఫైట్. మరి గవర్నమెంట్స్ మరి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మరి రాజ్యాంగం కానీ చట్టం కానీ వాటికి కట్టుబడే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ గొడవలు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేసి దే హ్యావ్ టు గో బియాండ్ దెమ్ అండ్ గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేసే విధంగా చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయండి. క్రైసిస్, రెయిన్, అడాప్టెడ్, ఇన్రోడ్స్, రీఇన్ఫోర్స్, దాని తర్వాత డిస్కన్సర్టింగ్లీ అంటే యాడ్వర్బ్ అని, డిస్కన్సర్టింగ్ అంటే ఎడ్జెక్టివ్ అని. ఓకేనా అండి? సో కన్సర్టింగ్ అంటే ఏంటమ్మా? బాగా హ్యాపీగా కంపోజర్ తో ఉండడం. ఫియర్సెస్ట్ మరి సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ఎన్ ఎడ్జెక్టివ్ అని. స్పెక్టర్ అంటే భ్రాంతిపరిచే రూపం, అంటే భయపట్టే రూపం, దీన్ని గోస్ట్ అనుకోవచ్చు ఒక విధంగా. మరి ఫోర్టోల్డ్ అంటే ముందు చెప్పడం అని. దాని తర్వాత మరి ముందు చూసినట్లయితే ఇదిగోండి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ మర్చిపోకండి. వీలైతే గూగుల్లో ఎక్స్ప్లోర్ చేసి లేకపోతే పాలిటీ బుక్స్ లక్ష్మీకాంత్ ఉంటుంది దాంట్లో తీసి చూడండి, డెఫినెట్ గా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ దీని గురించి చెప్పాను, లుకిస్ట్ పాలసీ, యాక్టిస్ట్ పాలసీ గురించి కూడా చెప్పాను. అండ్ మోర్ ఓవర్ నేను లెట్కా లెర్న్ ఇంగ్లీష్ త్రూ కరెంట్ అఫైర్స్ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను, కానీ నాకు టైం సరిపోవట్లేదు. ఇది మనం వీకెండ్ లో అట్లా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా అండి? సో మీరు నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే మీరు మరి డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటూ, ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అవ్వాలండి. ఇది కమర్షియల్ గా కాకుండా నేను అందరికీ యూస్ఫుల్ గా ఉండాలనే మరి ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.